నా బర్త్డే రోజు విష్ చేసిన నా ఇన్స్టా ఫాలోవర్స్ అండ్ వైటీ సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే నా ఫస్ట్ బర్త్డే. పలానా రోజు నా బర్త్డే, పలానా మంత్ నా బర్త్డే అని చెప్పుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ కేస్ నాకు బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కట్టింగ్స్ అండ్ సర్ప్రైజెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ వన్స్ మనం రిలేషన్షిప్ లో ఉన్నాక అవన్నీ తప్పదు కదా. మన పార్ట్నర్ కోసమైనా అలాంటివన్నీ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. మీరు చెప్తే నమ్మరు కానీ నా బర్త్డే రోజు ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడానికి కూడా నేను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు విషయం చెప్తానే. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే కేక్ కట్టింగ్ అయిపోయింది. కేక్ కట్టింగ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి కేక్ ఇవ్వడానికని వెళ్ళాను. కేక్ ఇచ్చినప్పుడు ఆంటీ గారు హ్యాపీ బర్త్డే అమ్మా అన్నారు. నేను థ్యాంక్ యూ చెప్పాలా? థ్యాంక్ యూ చెప్పకుండా పర్లేదండి ఆంటీ గారు అంటున్నాను. నాలో ఉన్న విచిత్రమైన డిఫెక్ట్స్ మీలో కూడా ఉంటే కామెంట్ చేసేయండి. ఇక సక్సెస్ఫుల్ గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను కదా. ఇలాంటి సెలబ్రేషన్స్, సర్ప్రైజెస్ అన్ని అలవాటు చేసుకుంటాను. నేను బర్త్డేస్ కి గిఫ్ట్స్ ఇవ్వడం చూసాను, యానివర్సరీకి గిఫ్ట్స్ ఇవ్వడం చూసాను, ఆఖరికి న్యూ ఇయర్ కూడా గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. కానీ నా పార్ట్నర్ మాత్రం నాకు ప్రీ ఎంగేజ్డ్ గిఫ్ట్ ఇచ్చారు. తను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 2 హ్యాండ్స్ ఉన్నాయి, త్వరలో రింగ్ తొడగబోతున్నాడు అనమాట. నా ఫొటోస్ అన్ని చాలా బాగా వచ్చింది. ఇంతకీ నా బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి.